ఎందుకో తెలుసా? భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఎవరంటే నువ్వు ఎవరు సొత్తు? ఇప్పుడు నువ్వు దేవుడి సొత్తు కాబట్టి నువ్వేమవకూడదంట, భయపడకూడదు. ఏం పడకూడదు? నువ్వు దేవుడి సొంత కదా, నీవు దేవుడి సొంత కదా. నీవు దేవుడి సొంత అయితే నీలో ఉండాల్సిన ఏంటో తెలుసా? ధైర్యమే ఉండాలి. నువ్వు భయపడిన అవసరానికి అవకాశం లేదు. నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. హల్లెలూయా. వా, ఎంత బాగుందో తెలిసి ఈ మాట. మీ అంతకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నువ్వు భయపడే దేనికి? ఒకవేళ జలములు వస్తే నేను భయపడతాను. జలముల వంటి శ్రమలు నీ జీవితంలోనికి వచ్చేస్తే నేను భయపడతానేమో. జలముల వంటి కీడు నీ జీవితంలోనికి వచ్చేస్తే భయపడతానేమో. జలముల వంటి శోధ నీ జీవితంలోనికి వచ్చేస్తే భయపడతానేమో. నదుల వల్ల నీ జీవితంలో పని పాతదని భయపడతానేమో. అయితే భయపడమాకు. ఎందుకని నువ్వు నా సొత్తు, నీ ప్రాణములకు క్రయోధనముగా నేను ఏమిస్తాను తెలుసా? ఐగుప్తును సైతమును కొడేస్తాను. హల్లెలూయా. అంటే అర్థమేంటి తెలుసా? నిన్ను భయపెడుతున్న దానిని ఆయన ఏం చేస్తానని తెలుసా? తరిమి కొడతాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము. ఏ విశ్వాస జీవితం మనం కలిగి జీవిస్తాం ఈ రాత్రి? మన వ్యక్తిగత జీవితంలో ఏ వాక్యమును ఆధారం చేసుకుని మనం జీవిస్తాం ఈ రాత్రి? మనకు భయం ఎందుకు కలుగుతుంది తెలుసా? నీ హృదయంలో వాక్యం లేక. ఏం లేక? నీ హృదయంలో వాక్యం లేక, నీ హృదయంలో దేవుని యొక్క వాగ్దానం లేక. నీకు భయం ఇచ్చేదేంటో తెలిసిదే. అయ్యా నువ్వు నా సొత్తు కాదయ్యా, నీవు నా సొత్తు, నువ్వు భయపడని అవసరం లేదు. నీకు విరోధముగా రూపంపడిన ఏ ఆయుధం కూడా వరదలడానికి నేను అధికారం ఇవ్వలేదు. నా కుమారుడా, నా కుమార్తె, ఇక నుండి అయినా నువ్వు కీడు విషయము కానీ నువ్వు దేని విషయం కూడా భయపడడానికి వెళ్ళేది. నువ్వు ఒకవేళ భయపడుతున్నట్టు అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాకు దూరముగా జీవిస్తున్నావు. నువ్వు నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జీవులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.